నేను కావ్య తర్వాత ఇంటికి వచ్చాక లేఖన వాళ్ళ నాన్న ముందు నన్ను ఇలా అడిగినప్పుడు ఫోన్ చేసి చెప్పేద్దాం అనుకున్నా. అలా ఫోన్ చేసి చెప్తాం కాదు, అందరి ముందు కావ్యని క్షమాపణ అడగాలనుకున్నాను. కాబట్టి ఇప్పుడు చెప్పడం జరిగిందండి. 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయం అండి. మనం అబ్రహాం గారి గురించి చెప్పుకున్నాం కదండి. 13, 14లో అబ్రహాం గారి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు 15వ అధ్యాయం అండి. మొదటి వచనం, ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం 14వ అధ్యాయంలో ఏం చూసామంటే లోతుని రక్షించారు. అక్కడ యుద్ధానికి వెళ్ళి ఎక్కువ మందితో 300 మందిని తీసుకువెళ్ళి యుద్ధం చేసి వాళ్ళకు ఎంతో మంది రాజులు, 4 రాజులు చేయలేని పనిని ఒక అబ్రాహాము 300 మందిని తీసుకువెళ్ళి తన కుమారుడు లోతుకున్న కష్టాన్ని ఆదావిధంగా రాజ్యానికి ఉన్న సంపదను మొత్తం తిరిగి తీసుకురావడం అనేది జరిగింది. వాళ్ళు సంపద ఇస్తామన్నా ఈయన అంగీకరించలేదు. నాకున్నది నాకు చాలు అని, అవసరం లేని దాన్ని అతను ఆశించలేదు అక్కడ. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, దర్శనమందు వచ్చి నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను. దేవుడు ఏం చేస్తున్నాడు ఈయనకి, నీకు ఇంకా నువ్వు చేసిన పనికి నీకు ఇంకా బహుమానాన్ని ఎక్కువగా ఇస్తాను అని దేవుడు ఇక్కడ చెప్తున్నారండి. 2వ వచనం, అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినా ఏమి, నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే, దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్త యగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా. ఆస్తిపరుడండి దేవుడు. ఇంకా ఆస్తిని ఇస్తానని చెప్తే ఏమంటున్నాడండి, నువ్వు నాకు ఎంత ఇస్తే నాకేంటి, నేను పిల్లలు లేని వాడిని కదా. ఎంతో మంది అండి ఎంత ఆస్తి ఉన్నా ఆస్తి లేకపోయినా కడుపున పుట్టిన తమ వారసత్వం, తమ ప్రతిరూపం అనేది తమకు లేకపోతే ఆ బాధ కాదండి. చెప్పకూడదు కానీ నేను ఒక మాట చెప్తున్నాను. మా ఇంట్లో నేను పెద్ద కోడల్ని. నాకు ఫస్ట్ అమ్మాయి పుట్టింది. ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందండి, వారసుడు పుట్టలేదు. 2వ కుమారుడికి వారసుడు పుట్టాడు. ఆ మాట నాకు ఈ రోజుకి నా మైండ్లో ఫీడ్ అయ్యిందండి. సత్య పుట్టాక నాకు అనిపించింది, ఎవరికి ఇచ్చే విలువ వారికే ఇస్తారు అని. అంటే ఇక్కడ ఎవరు నేను తక్కువగా అంచనా వేసి మాట్లాడట్లేదు, నా అనుభవాన్ని చెప్తున్నా. చదువుకున్న వాళ్ళు బయట నుంచి తీసుకొస్తారండి, చదువు లేని వాళ్ళు తమ అనుభవాలనే మాటలుగా చెప్తారు. ఏం కావాలి, వారసత్వం కావాలి. ఫస్ట్ ఇంట్లో అమ్మాయి పుడితే, ఆడపిల్ల లేని వాళ్ళు ఆడపిల్ల కోసం ఎంత బాధపడతారో తెలుసా అండి. ఇంట్లో ఆడపిల్ల ముచ్చట అసలుకి తీరదు. అది మనకి ఎంత వయసు అయినా, మా అత్తగారు ఈ రోజుకి వాళ్ళ పుట్టింటికి వెళ్తుందంటే 4 అన్నదమ్ములు, మొదటి అన్నయ్యకి 4 కొడుకులు. అసలు వాళ్ళకి ఎందుకంటే అంత సంతోషం, వాళ్ళకి పిల్లలు పుట్టారు, వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళై వాళ్ళకి పిల్లలు పుట్టారు. కానీ ఇంటి ఆడపిల్ల ఇంటికి వస్తుందంటే సంతోషం. కానీ ఒకవైపు నుంచి చూస్తే వారసుడు కావాలి. అసలు ఆ మాట నాకు మైండ్లో ఫీడ్ అయిపోయిందండి. మా మరిది గారికి అబ్బాయి పుట్టంగానే వారసుడు పుట్టాడనే మాట వినంగానే నాకు అసలుకి మబ్బులు విడిపోయాయి. నాకు సత్య పుట్టాక అనిపించింది నేను కన్నాను వారసుడినని. ఏమంటే ఎవరిని నేను మాత్రం అనట్లేదు, చెప్తున్నా. బయట పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఇక్కడ అబ్రాహాము గారి బాధ కూడా అదే. తన ఇంటి పనివాడే తనకు వారసుడు అవుతాడు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఆయన ఏమవుతున్నాడు, దేవుడు ఎంత ఆస్తి ఇస్తానన్నా, నాకు ఎంత ఆస్తి ఉన్నా నాకు వారసు, నాకు పిల్లలు లేరే, అదే నాకు బాధ. ఎంత ఉన్నా పిల్లలు లేరనే బాధ. మా సందులో నిజంగా 5, 6 ఉన్నారండి. పాపం ఎన్ని బాధలు పడుతున్నారు. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు నుంచి పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళ బాధే కదండి. నేను 2 సంవత్సరాలు పిల్లలు వద్దనుకుంటేనే మా ఇంట్లో హడావుడు అంతా ఇంత కాదు. అది 5
సంవత్సరాలు ఫిక్స్ చేసుకున్న దాన్ని ఇంట్లో వాళ్ళ హడావిడి కోసం 2 సంవత్సరాలకి అడ్జస్ట్ చేసుకొని బ్లాక్ మనీ కనేయాల్సిన అవసరం వచ్చేసింది. మనకు అవకాశం ఉండి కూడా మనం ఆపుకుంటేనే ఎంత ఇబ్బంది పడ్డామే. పాపం వాళ్ళు లేక ఎంత బాధపడుతున్నారు అంటే, ఇక్కడ అబ్రహాము గారు 100 సంవత్సరాలు ఎదురు చూశారు పిల్లల కోసం. ఆయన ఎంత అలిగిపోయి ఉంటారండి పిల్లల కోసం. చుట్టుపక్కల వారితో ఎన్ని మాటలు పడి ఉంటారు అబ్రహాం గారు. అవును కదండి. తన కడుపున పుట్టిన పిల్లల కోసం ఆయన దేవునితో కూడా అడుగుతున్నారు. నాకు ఎంత ఆస్తి ఉంటే ఏంటండి, నాకు పిల్లలు కావాలి అని అడుగుతున్నారు ఆయన అబ్రహాం గారు. నా పరివారంలో ఉన్న అతనే నాకు వారసుడు అవుతాడు అని అంటున్నారు. 4వ వచనం అండి. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవుచున్న వాడు నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలకి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలా అగునని చెప్పెను. నీ గర్భవాసంలో నుంచి వచ్చిన బిడ్డే నీకు వారసుడవుతాడు. ఒకవేళ నీకు పిల్లలు లేరని నువ్వు బాధపడుతుంటే ఆకాశం వైపు చూసి నక్షత్రాలను లెక్కించుకో, నీకు అంతమంది పిల్లలు నేను ఇస్తాను అని దేవుడు ఇక్కడ అబ్రహాం గారికి చెప్తున్నారండి. అబ్రహాము దేవుడు ఫస్ట్ నుంచి కూడా చాలా ఫ్రెండ్స్ లాగా సీక్రెట్స్ అనేవి లేకుండా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారండి. దేవుని స్నేహితుడు అనే పేరు పొందాడు అబ్రహాము. చక్క ఫ్రెండ్స్ లాగా తమ కష్ట తల్లితో తండ్రితో పంచుకొని కష్టాలు పిల్లలు ఫ్రెండ్స్తో పంచుకుంటారండి. అవును కదండి. ఇక్కడ వీళ్ళు అలానే ఉన్నారు. ప్రతి విషయాన్ని తనకు వచ్చిన బాధను దేవునితో పంచుకున్నాడు. మనం కూడా మన పిల్లలకి నేర్పించాలి. ఫ్రెండ్స్కి కాదు చెప్పుకోవాల్సింది, దేవుడికి చెప్పుకోవాలని. ప్రతి ఆడపిల్ల కష్టాన్ని ఎవరికి చెప్పుకుంటుందండి? తల్లికి. పిల్లలు ఒకవేళ పెళ్లి కాని పిల్లలు తల్లికి చెప్పకపోయినా పెళ్ళైన తర్వాత ఎవరు చెప్తారు? భర్తకు చెప్పరండి. కష్టం వస్తే తల్లికి చెప్తారు వెళ్ళి. భర్తే కష్టం అయితే అక్కడ కష్టం భర్త అమ్మ నాన్న అక్క చెల్లి వాళ్ళే ఉండేది. ఆ కష్టాన్ని ఎవరో చెప్పుకుంటారు వెళ్ళి? తల్లికి చెప్పుకుంటారు. తల్లి కూడా లేకపోతే అప్పుడు ఎవరో చెప్తారు? మనం దేవునికి చెప్పుకోవాలండి. మన చివరి వరకు తల్లి ఉండదు, తండ్రి ఉండడు, అలానే తోబుట్టు కూడా ఉండడండి. తల్లి లేకపోతే తండ్రికి చెప్పుకోవచ్చు, తండ్రి వినకపోతే తోబుట్టులకు చెప్పుకోవచ్చు మన కష్టాన్ని. కానీ మనం మన కష్టాన్ని మన బాధను మనం దేవునితో పంచుకుంటే ఆయనే మన బాధను తీర్చే ఆయనండి. నేను అలా ఎన్నో చెప్పుకున్నాను దేవునికి. ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉంటాను. అలా దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటారు? ఆయన చిత్తమైతే వాటి నుంచి మనల్ని తొలగిస్తూ కాపాడుతూ ఉంటాడండి దేవుడు. ఇక్కడ అబ్రహాం గారి సందర్భం చూస్తే మనకు అర్థమైంది. ఆ రోజు అబ్రహాం చూడలేదు తన పిల్లల్ని. నక్షత్రాల లెక్కించమన్నారు కదా, నక్షత్రాలను చేతనైతే నక్షత్రాలను లెక్కించి అంతమంది పిల్లలు ఇస్తానన్నారు కదా. ఇప్పుడు ఉన్నారండి అబ్రహాం గారికి అంతమంది పిల్లలు. ఆయన వారసులుగా. ఆయన గర్భవాసం నుంచి వచ్చింది ఇస్సాకు ఒక్కడే అయితే అలా యేసుక్రీస్తు ద్వారా క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళందరూ కూడా ఆనాటి అబ్రహాం యొక్క సంతానమేనండి. విశ్వాసులకు తండ్రి, విశ్వాసులందరికీ ఆయన తండ్రి అండి. 6వ వచనం అండి. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అబ్రహాము ఆ రోజు దేవుడు ఇస్తానన్న మాటను ఏం చేశాడు? ఆయన నమ్మాడు. దేవుడు అది నీతిగా ఎంచాడంటండి. మనం దేవుని నమ్మితే, దేవునికి నచ్చినట్లుగా మనం ఉంటేనే మనం నీతిమంతులం. మనం మంచి కార్యాలు దాన ధర్మాలు చేస్తే మనం నీతిమంతులం కాదండి. మనం దేవునికి నచ్చినట్టుగా బ్రతకడమే దేవుణ్ణి నమ్మినట్టు, దేవుని లెక్కలో నీతిమంతులుగా ఉన్నట్లండి. ఇజ్రాయిల్ అందరూ మేము అబ్రహాం సంతానము, మేము నీతిమంతులు అంటే కుదరదు. అక్కడ వాళ్ళు ఏమవ్వాలి? దేవుణ్ణి నమ్మాలి. క్రైస్తవ కుటుంబాల్లో పుట్టారు కాబట్టి మేము క్రైస్తవులం, మేము నీతిమంతులం, మేము పర్ఫెక్ట్ అంటే
కుదరదు. నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టినా నువ్వు దేవుని నమ్మితేనే, దేవుని పని, దేవుని ఇష్టాన్ని నెరవేరిస్తేనే నువ్వు నీతిమంతునిగా లెక్కించబడతావు. నీతిమంతులే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. అవును కదండి. మనం అన్యజనాంగం నుంచి వచ్చి క్రైస్తవులుగా మారాం. మన పిల్లలు మన క్రైస్తవ కుటుంబంలో ఉన్న పిల్లలే కదా. అలా అని చెప్పి వాళ్ళు నీతిమంతులుగా ఎంచబడతారా? ఎంచబడరు. వాళ్ళు కూడా దేవుణ్ణి నమ్మితేనే వాళ్ళు నీతిమంతులుగా ఎంచబడతారు. దేవుణ్ణి వాళ్ళు నమ్మేలాగా మనం వాళ్ళని తయారు చేయాలి. దేవుణ్ణి వాళ్ళకి పరిచయం చేయాలి. అర్థమైందండి? అలా పరిచయం చేసే కోణమే పిల్లలకు ప్రాజెక్టులు ఎందుకండి? స్కూల్లో పిల్లలకు ప్రాజెక్టులు ఎందుకు ఇస్తారు? చేసే పని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. పాఠం చాలా దగ్గరగా అర్థం అవడానికండి. బాగా గుర్తుంటది. అర్థమైందండి? బాగా గుర్తుంటది. లేఖన చిన్నప్పుడు 4th క్లాస్లో వరి పొలం గురించి స్కూల్లో టీచరు పాఠం చెప్పి పక్కన స్కూల్ పక్కన అన్ని వరి మళ్ళు కాబట్టి చూపించారు. అది ఎలా చేయాలో చెప్పారు. ఇంటి దగ్గర ప్రాజెక్ట్ చేయమన్నారు. ఇంటికి వచ్చి ప్రాజెక్ట్ చేస్తేనే కుదరదండి. వరి చెన్ని నేను వేసి పెట్టగలనా? ప్రాజెక్ట్ నేను చేసి పెట్టగలనండి? వాళ్ళ నాన్న డబ్బాలో నీళ్లు పోసి అందులో విత్తనాలు వేసి మట్టేసి విత్తనాలు వేసి మొలక తెప్పించాక అప్పుడు పిల్లకి ఏమైంది? పాఠం అలా ఉంది. కానీ నేను ఒక విషయం అదృష్టవంతురాలనండి. మా లేఖన స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఈరోజు చదువు ఇంటర్ అయ్యే వరకు కూడా వాళ్ళ టీచర్స్ అందరూ చాలా మంచివాళ్ళు. ప్రతి పాఠాన్ని గవర్నమెంట్ స్కూల్ కదండి, కంప్లైంట్లు రావనుకుంటారు చాలామంది. సార్ వెళ్ళి చేతులు కట్టుకొని నుంచిన సందర్భాలు ఉన్నాయి లేఖన కోసం స్కూల్లో. అలా ఫిజిక్స్ సారు నువ్వు మాట్లాడకుండా నువ్వు నుంచో ఎన్నింటికి తెలుస్తావని సార్ ముందే లేఖనని అడిగారు. ఏంటి అక్కడ? ఆయన ఒక సారే, కానీ ఆయనకు అవకాశం ఇవ్వాల. మీ పిల్ల బాగా చదవాలి, చదివిన దానికన్నా ఎక్కువ చదవాలి. ఏం చదువుతుందో లేదో నువ్వు చూడాలి. ఎందుకనండి? గవర్నమెంట్ స్కూల్ కదా, పట్టించుకోరు కదా అని అంటారు. నేను ఇంత ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో నొక్కిపెట్టి ఎందుకు చదువుతున్నానంటే, నేను చదివిన ప్రైవేట్ స్కూల్లో నాకు పొందని అనుభవాలు లేఖన విషయంలో నేను పొందాను. ఈరోజు మా సత్య విషయంలో కూడా అదే. టీచర్ గారు అడుగుతున్నారు, మీరు నాకు చెప్తూ కాదు, మీ పిల్లవాడు ఎలా ఉన్నాడో స్టడీలో మీరు నాకు చెప్పండి అని అడుగుతున్నారు ఆవిడ. అంటే ఏంటి? దాన్ని బట్టి నేను అంత చక్కగా చెప్తున్నానని ఆవిడ నమ్మకం. నాకైతే ఒక విషయం అనిపించింది. నేను అక్కడికి పేరెంట్స్ టీచర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు పేరెంట్స్ ఎవరైనా స్కూల్ గురించి కానీ టీచర్ గురించి కానీ మాట్లాడతారా అని ఎవరైనా టీచర్ గారు కానీ సార్ కానీ అడుగుతారేమో నేను చూశానండి. అడిగితే నేను మాత్రం మొహమాటం లేకుండా వాళ్ళ గురించి చెప్దాం అనుకున్నా. చాలా చక్కగా చెప్తున్నారండి. లేఖన ఏ విధంగా అయితే చదువుకుంటూ ముందుకెళ్ళిందో, వర్క్ ప్రతిరోజు వర్క్ ఇచ్చేవాళ్ళు, వర్క్ చేయకపోతే తన్నులు తిని ఇంటికి వచ్చి సార్ చేశారు లేఖన 6th క్లాస్లో హోంవర్క్. నిజమండి, అంత స్ట్రిక్ట్గా మా అమ్మాయి చదువుకుంది కాబట్టే గవర్నమెంట్ స్కూల్ అని నేను చెప్పేది. నాకు అనుభవం లేని అంతా మా లేఖన విషయంలో చూశాను నేను. ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు కాదండి, గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళు మాత్రం పర్ఫెక్ట్గా వాళ్ళు ట్రైనింగ్ అయి వస్తారు. ప్రైవేట్ స్కూల్ ఏముందండి, డిగ్రీ చదివిన వాళ్ళు కూడా వెళ్ళి టీచర్గా చెప్పొచ్చు. ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ బట్టి టీచర్ జాబ్ ఇచ్చేవాళ్ళు మేము చదువుకున్న సమయంలో. ఇప్పుడంటే బిఎడ్ అడుగుతున్నారు స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో చేయాలన్నా. కాబట్టి పిల్లలకి ప్రాజెక్ట్ అనేది చాలా అవసరం. ఇప్పుడు ఇందాక లేఖనతో ఆ బొమ్మలో పని చేపించింది ఓకేనండి. కానీ దాని సార్ విడమరిస్తే నాకు అర్థమైంది, ఆహా బెలూన్ మీద ఎందుకు వేశారు అని. ఉన్నత శిఖరాలు బెలూన్ ఏ విధంగా అయితే ఎదిగిద్దో పైకి వెళ్తుందో చక్కగా ఎలా వెళ్తుంది, గాలికది స్వతంత్రంగా వెళ్తుంది. మనం కూడా దేవుణ్ణి ఆనుకుంటే, దేవుని ప్రేమను పొందితే అలా స్వతంత్రంగా ఉన్నత శిఖరాలు మంచి స్థాయికి మనం చేరగలం. మన ముందున ఒకే ఒక ఎగ్జాంపుల్ నేను సార్ని చూపించను. లీలాప్రసాద్ నవ్వుకుంటున్నాడు. నాకు 1st క్లాస్ నుంచి తెలుసండి లీలాప్రసాద్. నా పెళ్ళైన సంవత్సరం ఫిబ్రవరిలో పెళ్ళయింది. అప్పుడు 1st క్లాస్ చదువుతున్నాడు లీలాప్రసాద్. నాతో ఎన్ని దెబ్బలు తిన్నాడు. హ్యాండ్ రైటింగ్ నా దగ్గరే నేర్చుకున్నాడు.
దేవుని మాటలు వినడం మొదలు పెట్టిన తర్వాత ప్రతిరోజు విన్న మాటానికి అర్థం తెలుసుకునేవాడండి. దేవుణ్ణే అనుకున్నాడు. ఈ రోజుకి ఇంట్లో వాళ్ళకి చర్చికి రావడానికి భయపడుతూనే చెప్పలేక చెప్తూనే వస్తాడు. నిజం కదండి, చాలా గ్రేట్. తనని ఎవరైనా పర్సనల్గా అడగండి, నువ్వు దేవుణ్ణి అనుకుంటే నీకు మంచి జరిగిందా చెడు జరిగిందా అని. నేను ఈరోజు తాను జాయిన్ అయిన తర్వాత తనకన్నా సీనియర్లు కూడా సాఫ్ట్వేర్లను తీసేసినప్పుడు సీనియర్లు కూడా తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రసాద్ వరకు వచ్చి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. ధైర్యంగా చెప్పగలరు దేవుణ్ణి ఆనుకున్నాను. ఇంట్లో వాళ్ళందరూ చెప్తే టెన్షన్ పడతాడని చెప్పి దేవునికి ప్రార్థన చేసుకొని పడుకున్నాడంటండి. ఎప్పుడు సాఫ్ట్వేర్ని జాబ్స్ నుంచి తీసేసే సమయంలో ఆ లిస్టులో తన పేరు లేకుండా ఉండాలని దేవునికి ప్రార్థన చేసుకున్నాడంటండి. ఇది జరిగిపోయి కూడా సంవత్సర కాలం అయిపోయింది, ప్రస్తుతం మాత్రం కాదు. కాబట్టి మనం పిల్లలకి దేవుని పరిచయం చేయడం కోసం ఇలా చిన్న చిన్న వాటిని, వాళ్ళకి అర్థమయ్యే వాటిని వాళ్ళకి నేర్పిస్తూ దేవుని మాటను చిన్ననాటి నుంచే వాళ్ళకి నూరి పోసామనుకోండి, వాళ్ళకి పెద్ద అయిన తర్వాత తెలిసిద్ది మనం దేవుని నమ్ముకుంటే మనం భయపడకుండా బ్రతకొచ్చు అని. కాబట్టి అలాగ ఆ ప్రాజెక్టులు అనేవి చేపించడం జరుగుతుందండి. ఇది ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ పిల్లలకి అని అనుకోవద్దు. అబ్రహాము యెహోవా, నాకు చూడండి చెప్తున్నాడు, మర్చిపోయినా. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మనం చక్కగా వాళ్ళు క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినా వాళ్ళు నీతిమంతులుగా మారాలంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళలో దేవుని మాటలను దేవుణ్ణి మనం పరిచయం చేస్తూ ఉండాలండి. అలా చేస్తూ ఉంటేనే వాళ్ళు నీతిమంతులుగా మారుతారు, దేవుని పిల్లలుగా ఎదుగుతారండి. 7వ వచనం అండి. మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దాన్ని నీకు ఇచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతలకి తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు, ప్రభువైన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకొనదని నాకెట్లు తెలియననగా, దేవుడైతే ఇస్తానన్నాడు, నువ్వు ఇస్తానంటున్నావు, మరి నాకు ఎలా తెలుస్తుంది ఇది నేను స్వతంత్రించుకుంటాననే విషయం నాకు ఎలా తెలుస్తుంది అని అబ్రహాం దేవుడిని అడుగుతున్నాడండి. అప్పుడు దేవుడు 9వ వచనం అండి, ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. అతడు అవన్నీ తీసుకొని వచ్చి నడుముకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను. 3 జంతువులండి, 2 పక్షులు. 3 జంతువులు, 2 పక్షులు దేవుడు తీసుకురమ్మన్నాడు. అబ్రహాం గారు తీసుకొచ్చారు. తీసుకొచ్చి నడుమునకు ఖండించాడంట. 2 భాగాలు చేశాడు. ప్రతి దాన్ని 2 భాగాలు చేసి ఎదురెదురుగా ఉంచాడు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. మాంసం ముక్క దొరికితే ఏమొస్తుందండి? మన ఇంటి చుట్టూ అయితే కాక వస్తుంది. అవేంటి జంతువులు కాబట్టి ఏమొచ్చింది అక్కడ? గ్రద్ద వస్తుంది. కోడిపిల్ల కోసం గ్రద్ద ఎలా వస్తుంది? అక్కడ మాంసం కనిపించగానే గ్రద్దలు అనేవి వస్తాయి. కానీ ఆ కళేబరాల మీద వాలకుండా వాటిని అబ్రాము తోలివేశాడంట. అసలుకి ఇది ఎందుకు జరిగిందండి? ఇక్కడ ప్రొద్దుగుంక పోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కట్టిక చీకటి అతన్ని కమ్మగా ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి, చూడండి ఇక్కడ దేవుడు అబ్రాము గారికి చెప్పే మాట, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. ఇది మనం ఆల్రెడీ బైబిల్ చదివేశాం కాబట్టి మనకి ఇక్కడ తెలుసు. వాళ్ళు ఐగుప్తు సామ్రాజ్యంలో బానిసలుగా ఉంటారనే విషయం మనకు తెలుసు. మోషే గారు ఏం చేశారు? ఇక్కడ ఇజ్రాయేలీలకి దేవుని మాటలు, దేవునిచ్చిన ఆజ్ఞ ప్రకారం వివరిస్తూ రాయడం అనేది జరిగిందండి. దాసులుగా ఉందురు, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి ఇజ్రాయేలీలు బానిసలుగా? 400 సంవత్సరాలు. మనం చదివిందే ఇక్కడ రాయబడి ఉంది. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చుదురు.
నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడుదువు అని దేవుడు అబ్రాముతో చెప్తున్నారండి. 16వ వచనం, అమోరీల అక్రమం ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రాముతో చెప్పెను. ఎవరు స్వతంత్రించుకుంటారో కూడా దేవుడు చెప్పేస్తున్నాడు ముందే అబ్రాముకి, 4వ తరం వాళ్ళు స్వతంత్రించుకుంటారని. మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. దేవుడు ఎందుకు 2 భాగాలుగా చేయమన్నాడండి? ఆ 2 భాగాల మధ్యలో అగ్ని జ్వాల అంటే ఎవరు? దేవుడు ఎలా ఉన్నాడు? అగ్నినండి. అగ్ని జ్వాల అంటే మనకి కొత్త నిబంధనలో ఒక వాక్యం ఉంటుంది. దేవుడు ఎలా ఉంటాడు? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలవాడై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సు అన్న వచనానికి మనం ఏం నేర్చుకున్నామంటే ఆయన అగ్నిమయమై ఉంటాడు కాబట్టి ఆయన మనం చూడలేం, ఆయన దగ్గరికి మనం వెళ్ళలేమని నేర్చుకున్నామండి. ఇక్కడ ఏమైంది? అగ్ని జ్వాల ఆ 2 ఖండముల మధ్యలో నుంచి నడిచి వెళ్ళిందంట. అసలు ఇలా ఎందుకు జరిగింది? అక్కడ అబ్రాహాం గారు ఏమడిగారంటే, నేను స్వతంత్రించుకుంటాను అని నాకు ఎలా తెలుసు అని అడిగితే దేవుడు అక్కడ ఆయన మధ్య ఒక ఒప్పందం పెట్టుకున్నాడు. ఎవరైనా ఒప్పందం అంటే ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు, లేకపోతే మాటించుకొని మాట ప్రకారం నడుచుకుంటారు. ఇది ఎప్పుడో 5,000-6,000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఆనాటి కాలంలో ఉన్న చాలా పద్ధతులు ఈనాటి కాలంలో ఉండవు. ఆయన అబ్రహాం గారు అన్యుల ఆచారాలలో ఉన్న వ్యక్తి, తన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా అదే. అయితే ఆనాడు ఉన్న ఒప్పందం ఏంటంటే, ఎవరి మధ్యన ఒప్పందం జరగాలి అంటే వాళ్ళు అలా జంతువుల మధ్య 2 భాగముల మధ్య నడిచి వెళితే దాన్ని ఒప్పందం చేసుకున్నట్లు దాని ప్రకారం జరిగిస్తామని మాట ఇచ్చినట్టు లెక్క. అది బైబిల్లో ఆచరించాలని ఎక్కడా రాసలేదు. కానీ అబ్రహాము యొక్క ఆచారం, అతని యొక్క పద్ధతులను పద్ధతుల ద్వారా అతనికి దేవుడు దగ్గర అయ్యాడు. మనం కూడా అన్యుల కుటుంబాల్లో నుంచే వచ్చామండి. మనం చాలా మట్టుకు అన్యుల ఆచారాల నుంచి తప్పిపోతున్నామా? శుక్రవారం గోరులు తీయకూడదు, శుక్రవారం పుట్టింటి కాడి నుంచి రాకూడదు. ఇక్కడున్న వాళ్ళ ఎవరైనా సరే శుక్రవారం పుట్టింటి కాడి నుంచి రాకుండా ఉన్నారా? మేము క్రైస్తవులు, మేము వచ్చేస్తామని ధైర్యంగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? అన్నిల ఆచారం అది. మనకైతే ఏ రోజైనా ఒకటే, విశ్రాంతి దినమే పరిశుద్ధ దినం మనకి. మిగిలిన 6 రోజులు మనకు లెక్క కాదు. కానీ అన్నిల ఆచారం శుక్రవారం, మంగళవారం, ఆదివారం, బుధవారం ఈ 4 రోజులు ఆడపిల్లని పంపించరండి. అమావాస్య, పౌర్ణం కూడా అంట. అన్యుల ఆచారాలలో ఉన్న వ్యక్తి అబ్రహాం గారు. మనం కూడా అన్యుల ఆచారాలు, మన చుట్టూ అన్యుల ఆచారాలను పెట్టుకొని ఉన్నామండి. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి అన్యుల ఆచారాలు. మీకు అర్థం అవడానికి సింపుల్గా చెప్పేశాను, టైం కూడా లేదు కాబట్టి. దీని మీద కూడా పాఠం చెప్పేయచ్చు. మనం అన్యుల ఆచారాల నుంచి మనం బయటికి రావట్లేదండి, రాలేకపోతున్నాం. ఉదయం లేవగానే మన ముందు ఎవరు కనిపిస్తున్నారా అని చూసుకుంటున్నాం అండి. ఎంత వాక్యం మనలో ఉన్నా పిల్లి కనిపించం కానీ మనసులో ఒకటి అనిపిస్తుంది, అమ్మో అందరు ఏమంటారంటే పిల్లి లెగవంగానే పిల్లి కనిపించకూడదు అంటారు. మా ఇంట్లో మాత్రం అంత ఓపెన్ ఎక్కువ కదా, ఆ పిల్లులే తిరుగుతాయి, ఒక్కోరోజు ఆ పిల్లులే లేపుతాయి అనే పద్ధతులు కూడా చాలా ఉన్నాయండి. మనం వీటన్నింటి నుండి బయటికి రావాలి. దేవుని దగ్గరికి రావడం అంటే మేము మంచిగా ఉన్నాం, వాక్యం చదువుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాము, దేవుని పని చేస్తున్నాము అనే ఆలోచనలోనే చాలా ఉంది మన చుట్టూ ఉన్న సమాజం. నీతిగా బ్రతకడం, దేవుణ్ణి నమ్మడం అంటే నువ్వు అమావాస్య రోజు అర్ధరాత్రి, ఆదివారం రోజు రోడ్డు మీదకు వెళ్ళినా ఏమవుతుంది దేవుణ్ణి నమ్ముకుంటే. చాలా మంది అలాంటి సాహసం చేయరు. వాటిని చూస్తూ పాటించే వాళ్ళని చూస్తూ భరించడం చాలా కష్టం అవుతుందండి. పరిస్థితి అలా ఉంది. మనం దేవుణ్ణి నమ్ముకోవాలంటే, దేవుణ్ణి నమ్ముకుంటేనే మనం ఏమవుతాం? నీతిమంతులం అవుతాం.
సార్ గారు అన్ని చర్చ తరఫున అన్ని పనిచేశారు కదా, సార్ గారు నీతిమంతుడు అంటే నేను ఒప్పుకోను. నిజమండి, వాక్యం ప్రకారం నేను ఒప్పుకోను. అవి పంచితే నీతిమంతులం కాదు. దేవుణ్ణి నమ్మితేనే, దేవుడు నాకు ఇది చేయగలడు అని నమ్మితేనే మనం నీతిమంతులం. దేవుడు నాకు చేయగలడు, చేసే శక్తి దేవుని దగ్గర ఉన్నది అని నమ్మాలండి మనం. అదే మనల్ని నీతిమంతుడిగా మారుస్తుంది. అబ్రహాం అలా నమ్మాడు కాబట్టి 75 సంవత్సరాల వయసులో దేవుని మాట నమ్మి వచ్చాడు అబ్రహాం. వెంటనే తీసుకొచ్చిన సంవత్సరానికి ఇవ్వలేదు, 2 సంవత్సరాలకి ఇవ్వలేదండి దేవుడు పిల్లల్ని. 16వ అధ్యాయం చెప్పుకున్న సాయంత్రం 80 దాటిన తర్వాత సంతానం అయితే ఇచ్చాడు, కానీ తన సంతానాన్ని ఇవ్వాల, భార్య ద్వారా సంతానాన్ని ఇవ్వాల, హాగరు ద్వారా సంతానం వస్తుంది. అర్థమైందండి? కాబట్టి మనం దేవుణ్ణి ఆనుకోవాలి, దేవుణ్ణి నమ్మాలి. దేవుడు అతనికి ఇచ్చిన ఒప్పందాన్ని ఎలా నిరూపించుకున్నాడంటే, ఆ అగ్ని జ్వాల ఆ 2 ఖండముల మధ్యలో నుంచి వెళ్ళి నేను ఖచ్చితంగా చేస్తాను అని అక్కడ అబ్రహాముని తన యొక్క మైండ్ సెట్ని బట్టి, తన చుట్టూ ఉన్న అన్యుల ఆచారాన్ని బట్టి నిరూపించుకున్నాడు దేవుడు. ఎందుకని? దేవుడు మన దగ్గరకు వస్తేనే కదండి మనం దేవుడి దగ్గరికి వెళ్ళేది. మనం ఎంత అన్యుల్లో ఉంటేనే కదా దేవుడు మన దగ్గరికి వచ్చింది. మనంతటా మనమే వచ్చేసేసామా దేవుడి దగ్గరికి? లేదండి. నా భర్తనైతే నేను ఎంత విసిగిచ్చానో దేవుడి మాటలు చెప్తుంటే. సరే, ఎంత కరెక్టే, దేవుడు ఉన్నవాడు ఎక్కడున్నాడు చెప్పని అడిగానండి. నేను ఇప్పటికీ ఆ మాటని తలుచుకుంటూ నేను ఈ పాయింట్ని ఎలా దాటి దేవుడి దగ్గరికి వచ్చానో నాకే తెలియదండి. ఆ పాయింట్ మీద ఎన్నో రోజులు ఆగిపోయాను నేను, కానీ ఆ పాయింట్ దాటి ఎలా వచ్చానో తెలీదు. ఈ రోజుకి అది నాకు ఒక హాస్యాస్పదమైన సందర్భమే. 17వ వచనం అండి. దేవుడు అలా అబ్రహాం దగ్గరికి వెళ్ళి ఆ 2 ఖండముల మధ్యలో నుంచి వెళ్ళి నీకు ఇస్తాను అని చెప్పి నిరూపించుకున్నాడు దేవుడు. 18వ వచనం అండి. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా కేనీయులను, కనిజీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజీయులను, రెఫాయియులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమునకిచ్చి ఉన్నానని అబ్రాముతో నిబంధన చేసెను. అలా ఆ అగ్ని జ్వాలలో ఆ ఖండముల మధ్యలో వెళ్ళి అబ్రహాముతో దేవుడు నిబంధన అనేది చేసుకోవడం అనేది జరిగిందండి. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి నమ్మాలి, దేవుణ్ణే ఆనుకోవాలి. ఈ 15వ అధ్యాయం యొక్క సారాంశం అది. దేవుడు చేస్తానన్న పనిని ఆయన చేయకుండా మాత్రం ఉండడు. మనకు అర్థమవుతుంది కదండి. ఇప్పుడు ఆయన ఎప్పుడో 5-6 వేల సంవత్సరాల క్రితం ఉన్న అబ్రహాం గారు ఈరోజు దేవుడు ఇస్తానన్న దేశానికి వెళ్ళాడని మనం చెప్పగలం. తన సంతానం 4వ తరం వెళ్ళిందని మనకు తెలుసు. అదేగా ఆకాశ నక్షత్రములంతా మంది సంతానాన్ని ఇస్తానన్నాడు, అలానే ఇచ్చాడు. అబ్రహామును దేవుడు గొప్పగా చేశాడు. దేవుడు అబ్రహామును గొప్పగా చేయడానికి కారణం అబ్రహాము దేవుడిని నమ్మాడు, దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చాడు. కాబట్టి మనం కూడా దేవుణ్ణి నమ్మాలి. ఫస్ట్ మనం దేవుణ్ణి నమ్మాలండి. దేవుణ్ణి నమ్మితే, పరిశుద్ధులుగా మనం జీవిస్తే, దేవుని వాక్యానికి లోబడి బ్రతికితే, మన చుట్టూ ఉన్న అన్నిటినీ మనం విడిచిపెడితేనే. నోవాహు ఎంతమందిలో తను ఒక్కడే నీతిగా ఉన్నాడండి. నోవాహు కూడా లోకం వెళ్ళే వైపు నేను వెళ్ళాలి అనుకుంటే ఆ రోజు నోవాహు జలప్రలయం వచ్చేది కాదు, నోవాహు బ్రతికేవాడు కాదు. జలప్రలయంలో ఆయన నోవాహు జలప్రలయం అనే పేరు వచ్చేది కాదండి. జలప్రలయం వచ్చింది, కొట్టుకుపోయారు అనుకునేవాళ్ళు. కానీ నోవాహు ఒక్కడే నమ్మడం వల్లనే, ఆ రోజు నోవాహు నీతిగా బ్రతకడం వల్లనే తన చుట్టూ ఎంతమంది పాపంలో మునిగిపోయినా అదేం పట్టించుకోకుండా నేను వెళ్ళే దారి కరెక్ట్ అని నమ్మాడు. దేవునికి దగ్గరగా బ్రతికాడు కాబట్టే ఆయన జలప్రలయాన్ని దాటి బయటకు వచ్చాడండి. మనం కూడా లోకమంతా అటు వెళ్తుంటే నేనెందుకు ఇటు వెళ్ళాలని మనం ఆలోచిస్తే పరలోకానికి మనం వెళ్ళమండి. పరలోకానికి వెళ్ళాలి అంటే మన ముందున్న బైబుల్ని, దేవుని మాటలను అంగీకరించి దాని ప్రకారం మనం బ్రతకాలండి. అలా బ్రతికితేనే, దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చి దేవుణ్ణి మనం గొప్పగా చేస్తేనే ఆ దేవుడున్న మహాలోకానికి మనం చేరగలం. అబ్రహాము ఏ విధంగా అయితే తెలియని సమయంలోనే తన గురించి గొప్పగా దేవుణ్ణి
పరిచయం చేసుకున్నాడు. అవును కదండి, దేవుడు ఇస్తాను అన్నాడు. ఏమి ఇస్తాడో తెలియదు, ఎందుకు ఇస్తాడో తెలియదు, ఎలా ఇస్తాడో తెలియదు, కానీ నమ్మాడు. అదేవిధంగా విశ్వాసులందరికీ తండ్రి అయ్యాడండి. అసలు ఒక పాతాళ లోకంలోనే వెళ్ళి అబ్రహాము రొమ్మున ఆనుకొనబడెను అనే మాట వచ్చింది అంటే ఎంత గొప్పగా ఉన్నట్లు అక్కడ అబ్రహాము. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి, దేవుణ్ణి ఆనుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. కృష్ణ చెప్పిన మాట ఏంటంటే, ఏం చెప్పాడు కృష్ణ? నేను మర్చిపోయానండి. పాఠం కాదండి, ఒక మాట మర్చిపోయింది, దాన్ని వదిలేద్దాం. అయితే నా పాఠాన్ని ముగిస్తున్నానండి. సార్ పిలిచారు, అది డైవర్ట్ అయిపోయింది. నన్ను ముగించేయమంటారా? ఎందుకు టీచర్ గారు రాలేదు? టీచర్ గారి సిగ్గు. ఆ అక్కని నేర్చుకోవాలి. చెప్పాలి, అందుకని ఇచ్చింది మీకు. అంటే చూసే వాళ్ళకి పిల్లలు ఇది చేయడం కొంచెం చిన్న విషయమే అవ్వచ్చు, కానీ ఆ వాక్యం పిల్లల మీద ప్రభావితం చూపిస్తుందండి. వాళ్ళకి ఖాళీ ఉన్న సమయాల్లో దీన్నే మరింత చక్కగా వాళ్ళంతటా వాళ్ళు కొంచెం గొప్పగా చేసుకునేలాగా తల్లిదండ్రులు ప్రోత్సహించామనుకోండి, ఇలాంటి ప్రాజెక్టులు పిల్లలు ఎన్నో చేసుకోవచ్చండి. మనకు తెలిసిన ఒక మాటని, లేకపోతే మీరు చర్చలో చేసిన ప్రాజెక్ట్లో ఉన్న వచనాన్ని చదువుకోండి. 27 పుస్తకాల పేర్లు అడిగితే ఇప్పుడు పిల్లలు చెప్పలేరు, కానీ ఖాళీగా ఉన్నప్పుడు అలా చదువుకుంటూ నెంబర్ వేసుకుంటూ ఉన్నారనుకోండి, వాళ్ళల్లో అలా ఫీడ్ అయిపోద్దండి. ప్రాజెక్టులు ఎందుకు చేసినవన్నీ చూసుకుంటూ ఉంటారు పిల్లలు. అలా చూసుకుంటూ ఒక బైబిల్ ప్రాజెక్ట్ అనేది ఒక ఫైల్లో పెట్టుకున్నారనుకోండి, మనకి గొప్పగా ఉంటుంది. ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి చూపించుకోవడానికి బాగుంటుందండి. దేవుణ్ణి పరిచయం చేయొచ్చండి. నా పాఠాన్ని 15వ అధ్యాయం నేను ముగించానండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున మా తండ్రి, పిల్లలకు నీ యొక్క మాటను తెలియజేశాను నాయన. ఈ మాటలను అబ్రహాము గారి యొక్క లక్షణాన్ని మేము కూడా అనుసరిస్తూ మా జీవితంలో గొప్పగా బ్రతికే భాగ్యం మాకు దయచేయమని. మేము బయటికి వెళ్తే లోకంలో కలిసిపోతున్నాం నాయన, అపవాదికే మా యొక్క సమయాన్ని ఇస్తున్నాం తండ్రి. అటు విధంగా కాకుండా ఈ వాక్యాన్ని మాలో ఉంచుకోవాలి, ప్రతిరోజు వాక్యంతో సహవాసం చేయాలి తండ్రి. అటువంటి సమయాన్ని మాకు కల్పించమని, దాని ప్రకారం మేము బ్రతకడానికి కూడా తోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించమని, పరిశుద్ధాత్మ సహాయం మాకు ఎల్లవెల్ల దయచేయమని, యేసుక్రీస్తు వారి ద్వారా మాకు నీ గురించి జ్ఞానాన్ని తెలుసుకునే అదృష్టం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, క్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన నీకు సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.